లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకున్న లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుంచి 38వ వచనం వరకు నేను చదువుతాను. 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నేను అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ప్రార్థించుకున్నా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మా కొరకు శిశువుగా ఒదిగిపోయిన మహా గొప్ప దేవ, నీకే వందనాలు. ఇదన మేమందరము నీ ఎదుటకు వచ్చి ఉన్నాం. నువ్వు మా మధ్యనున్నావు ప్రభా. నువ్వు మా మధ్యకు వచ్చావు. మా మధ్య నువ్వు నివాసం ఏర్పాటు చేసుకున్నావు. సృష్టికర్తమైన నీవు ఈ సృష్టిలోనికి దిగి వచ్చావు. దేవా, ఈ దినం వినుచున్న ప్రతి బిడ్డ యొక్క మనస్సును నీ జన్మ విశేషముల వైపుకు ఆకర్షించుము. నీ జన్మ సంబంధమైన మర్మములు మేము ఎరుగునట్లు, తద్వారా నిన్ను బాగుగా ఎరిగిన వారమై మా హృదయములకు హత్తుకుని నీ ప్రేమను అర్థం చేసుకుని, ప్రేమను బట్టి తిరిగి నిన్ను ప్రేమించి నిన్ను స్వీకరించి ధన్యులమవగల ధన్యత దయచేయండి. ఈ దినము నీ ఆత్మ సహాయము మా అందరి జీవితాల్లోకి మీరే అనుగ్రహించమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ఈ దినం ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, చదవబడిన వాక్యములో ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం గమనిస్తాం. అదేమిటంటే 26వ వచనంలో మనం చూసిన 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. క్రిస్మస్ ప్రారంభమైంది దేవుని దగ్గర. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి ప్రారంభమైంది క్రిస్మస్ అనేది. మనిషి దగ్గర పుట్టిన మతం కాదు ఇది. దేవుని యొద్ద నుండి మానవుని దగ్గరికి వచ్చింది క్రిస్మస్. గమనించండి, దేవుని దగ్గర నుంచి మొదలైంది, దేవుని నుండి వచ్చింది. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక దేవదూత చేత పంపబడింది ఈ వార్త. కాబట్టి దేవుడు లేని క్రిస్మస్, అర్థం లేని క్రిస్మస్. ఎందుకంటే ప్రారంభము దేవునితో,
పండగ దేవుని గురించి, అంతా దేవుని చుట్టూ తిరుగుతుంది ఈ క్రిస్మస్ అంతా కూడా. దేవుని పక్కన పడితే దీని అర్థాన్ని కోల్పోతుంది. దేవుని బిడ్డలను గమనించండి, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మనందరము కూడా దేవుని కలిగిన క్రిస్మస్సే చేయాలి. ప్రపంచంలో చాలా దేవుడు లేని పండగ జరుగుతుంది కదా, దేవుని పక్కన పెట్టి. గమనించండి, భౌతికమైన ఆకర్షణలతో పండగ జరుగుతుంది, కానీ దేవుని పక్కన పడితే దీనికి అర్థమే లేదు. లోకంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారము, గమనించిన అనేక రకాలైన ఆకర్షణ లోకంలో జరుగుతూ ఉన్నాయి. అక్కడ దేవుడు లేడు. నిజంగా దేవుని పక్కన పెట్టి వారు పండగ జరుపుతున్నారు. కానీ క్రిస్మస్కి అర్థం దేవుని చుట్టూనే తిరగాలి. దేవుని సంగమ గమనించండి, దేవుడు ఈ లోకములోనికి వచ్చాడు. క్రిస్మస్ అనగా ఈ విశ్వం యొక్క సృష్టికర్త, ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ విశ్వంలో ఎంత మాత్రం భాగము కాని సృష్టికర్త. ఈ విశ్వంలో ఆయనకేమి భాగము, ఆయన ఇందులో ఒక సృష్టము కాదైన. గమనించండి, భాగము కాని సృష్టికర్త తన కుమారుని అనే వ్యక్తిలో అతడు సృష్టించిన విశ్వములోనికి దిగి వచ్చాడు. ఆయన సృష్టించిన విశ్వములోకి వచ్చాడు. ఇది క్రిస్మస్ కథ. దేవుని బిడ్డలారా గమనించిన, క్రిస్మస్ అనేది దేవుడు సృష్టిలోకి దిగి రావడమే. సృష్టికర్త అయిన దేవుడు సృష్టముగా మారాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా చూడండి, మనము ఈ సృష్టిలోనికి దేవుడు ఎందుకు చొరబడ్డాడు, ఎందుకు దిగి వచ్చాడు అంటే, ఈ సృష్టి దేవుని మీద తిరుగుబాటు చేసింది కాబట్టి. సృష్టి ఎవరి మీద తిరుగుబాటు చేసింది? దేవుని మీద తిరుగుబాటు చేసింది. సృష్టి దేవునికి విరోధంగా మారిపోయింది. సృష్టి దేవునితో వైరము తెచ్చుకుంది. కాబట్టి గమనించండి, ఈ సృష్టి మీద, సృష్టితో మానవునితో దేవునికి ఉన్న ఈ వైరాన్ని సమసిపోజేయడానికి దేవుడు తన కుమారుని పంపాడు. దేవుని బిడ్డలారా, దేవుని మీద తిరుగుబాటు చేసిన సృష్టి మీద దేవుడు కన్నెర్ర చేయలేదు, ఉగ్రతను కుమ్మరించలేదు. కానీ గమనించండి, ఈ సృష్టి మీద, నరుని మీద ప్రేమను చూపించాడు. ఏం చూపించాడు? కోపం చూపించలేదు. ఇది ఈ క్రిస్మస్ యొక్క గొప్ప ఆశ్చర్యపరిచే సత్యం. దేవుని సంగమ గమనించండి, మీ బిడ్డలు మీ మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే నీకు కోపం వస్తుంది. గమనించండి, కానీ నేను కోపిస్తే వారి పని, వారు ఇంకా నష్టపోతారని తెలిసినప్పుడు మనం కోపించాం. ఏం చేస్తాం? బతిమలాడతాం. మన ప్రేమను బట్టి ఏం చేస్తాం? వారిని బ్రతిమలాడతాం, సముదాయిస్తాం. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు చేసిన పని. తిరుగుబాటు చేసిన మానవుని మీద కోపించలేదు, ఉగ్రత కురిపించలేదు, కానీ తన ప్రేమను చూపించాడు. దేవుని బిడ్డలారా, తన ప్రేమను కనపరిచాడు. ప్రేమతో తిరిగి తన వైపుకు త్రిప్పుకోవాలనుకున్నాడు. దేంతో? ప్రేమతో. ఆయన గట్టిగా కోపిస్తే మనం మసైపోతాం కనుక ఆయన కోపించలేదు, కానీ ఆయన ప్రేమను చూపించి నెమ్మదిగా, దేవుడు నిన్ను ప్రేమించాడని తెలుసుకో అని చెప్పి ఆ ప్రేమను చూపించడానికి తన కుమారుణ్ణి భూలోకములోనికి పంపాడు. ఏం చూపించడానికి? ప్రేమను చూపించడానికి. దేవుని సంగమ గమనించండి, కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడు అంటే పాపుల్ని రక్షించడానికే. ఎందుకు వచ్చాడు? 1 తిమోతి 1:15
మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది, అటి వారిలో నేను ప్రధానుడను. పౌలు చక్కగా చెప్తున్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యం ఏంటంటే నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యం. దీన్ని అంగీకరించాల్సిందే ప్రతి ఒక్కరు. దేవుని బిడ్డలారా, అటి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. ఎలాంటి వాడట? ప్రధానుడు. దేవుని సంగమ గమనించండి, వాక్యం వింటున్న వారులారా, అటి వారిలో నేను ప్రధానుడు అన్నాడు. మరి అటు గుంపులో నువ్వు చేరావా? అటు గుంపులో, ఏ గుంపులో? నా కొరకు, పాపుల కొరకే యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చాడు అనే గుంపులో నువ్వు చేరావా? నువ్వు చేరాలి. ఎందులో చేరాలి? ప్రభు నన్ను రక్షించడానికి వచ్చాడనే గుంపులో నువ్వు చేరాలి. గమనించండి, అందులో నేను ప్రధానుడను అంటున్నాడు. అందులో ఎవరట ఇతడు? ప్రధానుడను, నేను నమ్మేవారిలో ముందుంటాను అంటున్నాడు. దీని సంగతి గమనించండి. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది దేవుడు ప్రారంభించింది. ఎవరు ప్రారంభించింది? దేవుని బిడ్డలను గమనించండి. దేవుడు గమనించండి, సృష్టింపబడిన ఈ విశ్వంలోకి దేవుడు దిగి వచ్చాడు. దేవుని బిడ్డలను గమనించండి, దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఆద్యంతము లేని దేవుడు. ఆయనకి ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఆయనకేం లేదు? ప్రారంభం లేదు, ముగింపు లేదు. గమనించండి, ఆయనలో అభివృద్ధి లేదు, ఆయనలో మారడం అనేది లేదట. ఆయన ఏం చేయడు? అభివృద్ధి. చూడండి, దేవుడు ఈ వయసులో ఎంత ఉన్నాడు, కొంచెం ఎదిగాడు అన్నాడు. దేవునిలో ఎదుగుదల తరుగుదల ఉండదు. యాకోబు పత్రికలో చెప్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వారమును పరసంబంధమునదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయనను లేదు. ఆయనలో ఏ చంచలత్వం లేదట. ఆయనేమి మారడేమి, గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయనను లేదు. పరిస్థితులను బట్టి ఏమీ పెరగడో తరగడం అనమాట. ఇప్పుడు ఒకలాగే ఉంటాడు. అందుకని ఆయన పేరు, నీ పేరు ఏంటంటే నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. నేను ఉన్నానంతే. గమనించండి, సృష్టారంభంలో ఎలా ఉన్నాడో, ఎంత ఉన్నాడో, ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు ఇప్పటికీ. ఆయన ఏం మారిపోడు, పెరిగిపోడు, తరిగిపోడు, ముసలుడైపోడు, లేకపోతే పడుచుడైపోడు. ఆయనలో ఏమీ చలనం ఉండవు, ఒకే రకంగా ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, క్రిస్మస్ అంటే దేవునితో, దేవుడు మనతో ఎలా సంబంధం ఏర్పరచుకున్నాడో చెప్పేదే క్రిస్మస్. దేవుడు మనతో ఎలా సంబంధం కలిగి ఉన్నాడో, మనం ఎలాగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలో చెప్పేదే క్రిస్మస్. దేవుని బిడ్డలారా గమనించండి, ఇందులో చదవబడిన వాక్యంలో ఈరోజు మనం ధ్యానం చేసేది 2 విషయాలు. 2 ప్రశ్నలకు సమాధానం మనం చూస్తాం. ఒకటి, క్రిస్మస్ ఎలా వచ్చింది? క్రిస్మస్ ఎలా వచ్చింది? 2, క్రిస్మస్ ద్వారా ఎవరు వచ్చారు? క్రిస్మస్ ద్వారా 2 ప్రశ్నలు. క్రిస్మస్ ఎలా వచ్చింది? క్రిస్మస్ ద్వారా ఎవరు వచ్చారు? 2 ప్రశ్నలకి మనం జవాబు చూద్దాం. మొదటిగా, క్రిస్మస్ ఎలా వచ్చింది? గమనించినగా ఈ సృష్టికర్త తన విశ్వంలోకి ఎలా ప్రవేశించాడు, ఎలాగ వచ్చాడు, ఎలా దిగొచ్చాడనే దానికి 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా 37వ వచనం చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పిన
ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. గమనించండి, మరియతో ప్రభు చెప్పాడు, నువ్వు గర్భము ధరిస్తావు, కుమార్ని కంటావు. గమనించండి, ఇవన్నీ కూడా మరియమ్మతో దేవదూత చెప్తే ఆమెకు అర్థం కాలే. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, పురుషుని ఎరగని దానికి ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. దానికి ఎలా జరుగుతుందో చెప్తూ, ఆయన ఏమై ఉన్నాడో చెప్తూ, దానికి వివరణ ఇస్తూ, గమనించండి, ఈ కన్యక గర్భములోకి ఎలాగా దేవుడు వస్తాడో అని దానికి వివరణ చెప్తూ చెప్తూ చివరి మాట ఏమని చెప్పింది దేవదూత అంటే, గమనించండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది. ఆమె అనుమానాలన్నీ తీరిపోయిన తర్వాత ఆమె హృదయంలో ఏమి నిలబడ్డదంటే సత్యం మిగిలిపోయింది. ఏం మిగిలింది? అనుమానాలన్నీ పోయాయి, సత్యం మిగిలింది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు వేల సంవత్సరాలుగా, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇది తెలియజేస్తున్నాడు. మొదటిగా దేవుడు ఈ సృష్టిలో ఎలా ప్రవేశించాడంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ద్వారా ప్రవేశించాడు. అసాధ్యాన్ని అది అవ్వదు, అసాధ్యము. ఈరోజు ఇప్పటికీ తరికిస్తాడు. దేవుడు మనిషి ఎలాగవుతాడు? ఎన్ని సంవత్సరాలు ఎన్ని వివరణలు ఇవ్వండి, మళ్ళీ ప్రశ్న తలెత్తుతుంది అది ప్రపంచంలో. దేవుడు మనిషి ఎలాగవుతాడు? ఇది ఎలా జరుగుద్ది? దేవుని బిడ్డలారా ఆశ్చర్యపోతుంది. ఇది నమ్మరు చాలామంది, ఇది అసాధ్యం. కానీ దేవుడు అసాధ్యాల ద్వారానే పనిచేస్తాడు. ఈ అసాధ్యాల ద్వారానే దేవుడు దిగొచ్చాడు. సామాన్యంగా రాలే, అసాధ్యము. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న మనిషికి ఏది అసాధ్యం అది దేవునికి సాధ్యము. మొదటి నుంచి కూడా సిద్ధపరుస్తున్నాడు ఈ అసాధ్యమైన ప్రభు యొక్క సంభవం గురించి. ఆయన వేల సంవత్సరాలుగా దాన్ని ప్రబోధిస్తూనే ఉన్నాడు, సిద్ధపరుస్తూనే ఉన్నాడు. మనం చూడొచ్చు ఈ మాట ఆదికాండం 18:14 యెహోవాకి అసాధ్యమైనదేదైనా ఉన్నదా? చాలండి. యెహోవాకి ఎప్పుడు అన్నాడు ఇది? అబ్రహాంతో చెప్తున్నాడు, నీకు మళ్ళీ సంవత్సరానికి బిడ్డ ఉంటాడంటే ఆమె నవ్వితే. గమనించండి, శారా నవ్వితే ఆయన అంటున్నాడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉండదు అని అర్థం. ఉన్నదా? ఉండదు. దేవుని బిడ్డలారా యోబు కూడా చెప్తాడు. యోబు గ్రంథం 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కాదు. నువ్వు ఏదైనా తలంచితే అది జరగకపోవడం అనేది జరగదు, నిష్ఫలము కాదు. నువ్వు ఉద్దేశిస్తే, నువ్వు సంకల్పిస్తే, నువ్వు ఆలోచన చేస్తే అది జరిగి తీరాల్సిందే అంటున్నాడు యోబు. దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 32:17 చదువుకున్నాం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతికి యెహోవాను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవా, నీ అదక బలము చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశములు సృజించితివి. నీకు అసాధ్యమైనదేది? అందరం చెప్దాం ఆ మాట. నీకు అసాధ్యమైనదేది? ఎవరికి? నీకంటే యెహోవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులందరూ ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది గమనించండి ప్రాక్టికల్గా సాధ్యం కాదు, ఇది కేవలం కల్పనా కథ అని 100 కథలు చెప్పొచ్చు. నీకు అసాధ్యమైనంత మాత్రాన దేవునికి అసాధ్యం అనుకో. దేవుని బిడ్డలారా నీకు అసాధ్యమైంది
దేవునికి అసాధ్యం అని చెప్ప. ఎందుకంటే నువ్వు వ్యవహరించేది ఎవరితోటి, నువ్వు మాట్లాడుకునేది ఎవరిని బట్టి, మనిషి గురించి కాదు. మనిషి గురించి మాట్లాడేటప్పుడు మనం అంచనా వేస్తాం, వీడికి ఇది చేయగలడు, ఇది చేయలేడు, ఇది ఇతనికి సాధ్యం, ఇది అసాధ్యము, ఇలా చాలా అనొచ్చు. మనిషి యొక్క శక్తి, జ్ఞానము, వాటిని అంచనా బట్టి మనం ఇచ్చు. కానీ గమనించండి, దేవునితో వ్యవహరించేటప్పుడు అలాగ దేవుని శక్తి జ్ఞానములను మనం ఏం చేయలేమో అంచనా వేయలేము. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు అసాధ్యము ద్వారా భూలోకములకు వచ్చాడు. అలాగా అసాధ్యమైనది చేయడము ద్వారా విశ్వములో ప్రవేశించాడు. ఇది మొదటిది. రెండోది ఎలా ప్రవేశించాడో చూద్దాం. 26వ వచనం, లూకా సువార్త 1:26. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన కన్యక పేరు మరి. దేవుడు ఒక కన్య ద్వారా విశ్వములకు వచ్చాడు. అలాగా ఎవరి ద్వారా ప్రవేశించాడు? కన్యక. దేవుని బిడ్డలను గమనించిన కన్య ద్వారా దేవదూత ఒక కన్యక యొక్క గర్భములోకి వచ్చి ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. దేవుని సంగమ గమనించండి, ఒక కన్యక గర్భాన్ని ఎంచుకున్నాడు. ఎవరి గర్భాన్ని? ఆమె అడిగింది, ఇదిగో 31వ వచనంలో దేవదూత చెప్తుంది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కన్నా ఆయనకి యేసు అని పేరు. నువ్వేం ధరిస్తా? గర్భం ధరిస్తా. ఆమెకు అర్థం కాలే. 34వ వచనంలో ఆమె అడిగింది, అందుకు మరి నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, ఎలాగట? నేను పురుషుని ఎరగని దాన్ని కదా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఎలా జరుగుతుంది? దేవుని, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇది ఎలా జరుగుతుంది అని అడిగితే దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు దానికి వివరణ ఇచ్చాడు. పరిశుద్ధ ఆత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అన్నాడు. కాబట్టి గమనించండి, దేవదూత చెప్తుంది, ఇదిగో కన్యక గర్భములోకి వస్తాడు. స్త్రీ గర్భం కాదు, ఎలాగా? కన్యక గర్భము. దేవుని బిడ్డ, కన్య గర్భము ధరిస్తుంది. కన్యక గర్భవతి కుమారుని కనును అన్న వాగ్దానం నెరవేరుతుంది. దేవుని సంగమ గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరియా దేవదూత మరియకి ఇచ్చిన జవాబు ఇది. కన్యక నీ గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. దేవుని వల్ల నువ్వు కృప పొందావు. దేవుని వల్ల కృప పొందా. ఆమె కన్యకగా ఉంది కనుక ఏం పొందింది? కృప పొందింది కదా. దేవుని వల్ల కృప పొందావు నీవు. దేవుడు నీ గర్భాన్ని ఎంచుకున్నాడు. ప్రభుని కూడా ఆ కాలంలో ఆయన సువార్త చేసినప్పుడు అన్నారు, నువ్వు మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్థానములు ధన్యమైనవి అన్నది. కేకలేశారు. దేవుని బిడ్డలారా, దేవుని మైంపరిచారు. నిజంగా ధన్యమా ఆమె గర్భం, ఎంత ధన్యమా. దేవుని బిడ్డలారా, ఆమె గర్భాన్ని ప్రభు ఎంచుకున్నాడు. ఇన్ని కోటాను కోట్ల మంది స్త్రీల్లో ఆమె ధన్యురాలైంది. ధన్యురాల కదా. గమనించి, నన్ను ధన్యురాలు అంటారు అందే ఆమె. దేవుని బిడ్డలారా గమనించి, నువ్వు కృప పొందావన్నాడు. కాబట్టి ఈ కన్యక గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. కన్యక గర్భాన్ని ఎందుకు కన్యక గర్భం అంటే, దేవుడు చక్కని సమయం. ఆ సమయం ఎలాంటి సమయం అంటే, ఈమె ప్రదానము చేయబడింది, పురుషుని ఎరగలేదు. సరిగ్గా అదే సమయంలో ఆమెను దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే ప్రదానము చేయబడింది యోసేపుతో, దావీదు వంశావళి రావాలి, మళ్ళీ కలవకూడదు, కన్యక గర్భం కావాలి. ఎందుకంటే దేవుని బిడ్డలను గమనించండి, ఈ బిడ్డ యొక్క పితృత్వం దేవునిదై ఉండాలి. ఎవరిదై ఉండాలి? తండ్రి వరుసలో ఎవరు నిలబడాలి? గమనించండి, ఈయన యోసేపు కుమారుడు కాదు, నేరుగా ఎవరి కుమారుడు?
దేవుని కుమారుడై ఉండాలంటే ఆమె కన్యక గర్భవతి అయి ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ భూ సంబంధమైన తండ్రి కాదు, మానవ తండ్రి కాదు, ఆయనకి ఎవరి తండ్రిగా ఉండాలి? పరలోకపు తండ్రి. మొదటి నుంచి ఆయన ఎరుగుతాడు. అందుకని నా తండ్రి పని మీద నేనున్నానని మీరు ఎరగరా? ఆయన నా తండ్రి నా తండ్రి అని పిలిచింది ఎక్కువగా దేవునే. దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి ఆ దేవుని పరలోకముందున్న దేవునికి ఆయన కుమారుడు అవ్వాలంటే యోసేపు కలవకూడదు, ఈమె కన్యకగానే ఉండాలి. దేవుని బిడ్డలు గమనించండి, ఈయన దేవుని బట్టి ఈ పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించుటను బట్టి, సర్వోన్నతని శక్తి ఈమెను కమ్ముకున్నటను బట్టి ఈయన దేవుని కుమారుడు, మరియ గర్భము ధరించుటను బట్టి మానవ కుమారుడు. దేవుని ఆత్మ ఆమె మీదకి వచ్చింది కాబట్టి ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మానవ గర్భములో మరియ గర్భాన్ని బట్టి ఆమె మానవ కుమారుడు. దేవుని సంగమ గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన. ఆయన కన్యక ద్వారా భూలోకములోనికి దిగొచ్చాడు. ఎవరి ద్వారా? కన్యక ద్వారా. దేవుని బిడ్డలను గమనించండి, ఇది రెండవది. దేవుడు ఒక కన్య ద్వారా ఈ విశ్వంలో ప్రవేశించాడు. మూడవదిగా మనం చూస్తే 27వ వచనం, దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక. మూడవదిగా, దావీదుకి వారసుడిగా ఉండే ఒక మానవ తండ్రిని ఎంచుకోవడం ద్వారా దేవుడు భూమి మీదకి వచ్చాడు. దావీదు యొక్క వారసత్వం కావాలి. ఎవరు వారసత్వం? ఆయన ఎవరి కుమారుడు అని పిలువబడ్డాడు? దావీదు కుమారుడు. ఎవరు కుమారుడు? గమనించిన, అబ్రహాం కుమారుడైన, దావీదు కుమారుడైన, యేసుక్రీస్తు వంశావళి. ఎవరి కుమారుడు? ఇప్పుడు ఈయన ప్రదానం చేయబడలేదు అనుకోండి, భౌతికమైన తండ్రి, ఈ తండ్రి వారసత్వం రాదు. ఎవరికి రాదు? యేసు ప్రభుకి రాదు. ఆయన దావీదు కుమారుడు. ప్రవచనాలన్నీ దావీదు సింహాసనంతో ముడిపడి ఉన్నాయి కదా. యెషయా ముద్ర నుండి చిగురు పుట్టును. దావీదుతో అంటాడు, ఇదిగో నీ సింహాసనం నుండి, నీ సింహాసనం మీద గమనించి, నీ సింహాసనం నిత్యం నిలిచుంటుంది అన్నాడు. దేవుని బిడ్డలారా, అన్ని వాగ్దానాలు దావీదుతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు దావీదు కుమారుడు అనిపించుకోవాలంటే ఆ తండ్రి యోసేపు అయి ఉండాలి. ఎందుకంటే దావీదు వంశంలో ఉండొచ్చాడు కదా ఆయన. ఎవరి వంశం? దావీదు వంశంలో నుండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు, యోసేపుకి ప్రదానం చేయబడిన కన్యక. దావీదు వంశస్థుడైన అంటున్నాడు, ఎందుకంటే దావీదు సింహాసనం మీద కూర్చోవాలి. ఆయన దావీదు కుమారుడని కేకలేశారు కదా. ఎవరు కుమారుడు? దావీదు కుమారునికి జయమో, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపండి. ఎవరు కుమారుడినా? దావీదు కుమారుడని చెప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు కుమారునిగా ఎంచబడ్డాడు. ఆయన గమనించండి, దావీదు కుమారుడు. ఈ తండ్రి, దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి గమనించండి, తండ్రి యొక్క వారసత్వం రావాలి కుమారునికి. అందుకనే ఆయన కుమారుడిగా పిలువబడ్డాడు. దావీదును, ఈ యోసేపును బట్టి దావీదు వారసత్వం వచ్చింది. ఒకవేళ మరియ దావీదు వంశంలో పుట్టిన వారసత్వం రాదు, పురుషుడి నుండే వస్తుంది కదా. వారసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇంటి పేర్లన్నీ ఎవరు పెడతా? పురుషులే పెడతాం. వారసత్వం ఎవరిదే? కాబట్టి మరియ ఒకవేళ దావీదు వంశంలో ఉన్నా ఈయనకి దావీదు వంశం రాదు, తండ్రిదే రావాలి. తండ్రి ఎవరై ఉండాలా? దావీదు వంశంలో ఉండాలి. యేసు ప్రభు తను తానే వంశస్థుడిగా చెప్పుకున్నాడు. పరలోకంలో చెప్పుకున్నాడు ఈ మాట. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో 22వ అధ్యాయము గమనించండి 16వ వచనంలో, సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురు సంతానమును. ఎవరటినా? దావీదు వేరు చిగురు సంతానం. చక్కని మాట. వేరంటే
మూలం కదా. గమనించండి, చిగురు అంటే పైన ఉండేది చిగురు, లోపల ఉండేది అంటే మొత్తం ఎవరున్నారు? వేరు దగ్గర ఆయన ఉన్నాడు, చిగురు దగ్గర ఉన్నాడు, ఇంకెవరట? సంతానం, ఫలాలు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఆయనే తన్ను తాను చెప్పుకున్నాడు. దావీదు ఎంత ధన్యుడో కదా. ఎవరు కుమారుడని చెప్పుకున్నాడు? యేసుప్రభు. ఇది కూడా పరలోకములా. కాబట్టి ఆ వారసత్వం రావడానికి యోసేపు కావాలి భూమి మీద. అందుకనే ప్రదానం చేయబడక మునుపు ఆమె గర్భవతి కాలేదు, వివాహమైన తర్వాత ఆమె గర్భవతి కాలేదు. ఎప్పుడైంది? సరిగ్గా ప్రదానము చేయబడి వివాహానికి ముందు ఆమె ఏమైంది? గర్భవతి అయింది. ఎందుకంటే ఆయన వారసత్వం కావాలి, మళ్ళీ ఆయన కలవకూడదు మరియతో. ఇది దేవుని కుమారుడు అవ్వాలి ఆయన. అందుకు ఆయన గమనించండి, ఒక మానవ దావీదు వంశములో నుండి వచ్చిన యోసేపు యొక్క గమనించండి, యోసేపును తండ్రిగా ఎంచుకొని ఆయన భూలోకములోనికి వచ్చాడు. అసాధ్యము ద్వారా అడుగుపెట్టాడు. 2 కన్యక ద్వారా భూలోకంలోనికి వచ్చాడు అంటున్నాడు. 3వది దావీదు వంశంలో నుండి వచ్చిన యోసేపు అనే తండ్రిని గమనించండి ఎంచుకోవడం ద్వారా భూలోకంలోనికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన భూలోకపు తండ్రి యోసేపే. అసలు ఆయన ప్రమేయం ఏమీ లేకపోయినా, ఎవరు ప్రమేయం లేదు, యోసేపు ప్రమేయం ఏం లేదు, కానీ ఆయన ఎవరు కుమారుడిగా పిలువబడ్డాడు? యోసేపు కుమారుడు. గమనించండి, ఆ తర్వాత ఆయన భూమి మీదకి ఎలా ప్రవేశించాడంటే 34వ వచనం చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నాను గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి. 4వదిగా ఆయన ఎలాగొచ్చాడంటే పరిశుద్ధాత్మ ద్వారా అడుగు పెట్టాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ భూలోకములోనికి అలాగొచ్చాడు. పరిశుద్ధ ఆమెకు అర్థం కాలే, నేను పురుషుని ఎరగను దాన్ని కదా, నేను ఎలా గర్భము ధరిస్తాను? గమనించండి, నేను ఎలా కుమార్ని కంటాను? నేను ఎలా పేరు పెడతాను? యేసు అని పేరు పెట్టమంటున్నా, కుమార్ని కంటానంటున్నా, నేను అసలు పురుషుని ఎరగను దాన్ని కదా, ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రభు అంటున్నాడు, గమనించండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఎవరు వస్తారా? పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం అంటే ఎంత చక్కని మాట. దేవుడు ఈ భూమిని కలగజేసేటప్పుడు భూమి ఎలా ఉందట? నిరాకారముగాను శూన్యముగాను ఉందట. ఈ సృష్టిని కలగజేయడానికి దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండేనానుంది. ఏం చేస్తుందట? అల్లాడుచుండి. ఇదివరకు మనం చెప్పుకున్నాం, అల్లాడడం అంటే ఒక గుడ్డు మీద కోడి కూర్చుని పొదిగినట్టు. పొదిగిన తర్వాత ఆకారం లేని ఆ గుడ్డుకి ఆ తల్లి రూపం కలిగిన బిడ్డ వస్తుందా లేదా? గుడ్లోంచి ఎవరు వస్తారు? బిడ్డ వస్తుందా పొదిగిన తర్వాత? అలాగ దేవుడు ఈ నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ సృష్టి మీద పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. ఆయన పొదిగిట్లోకి తీసుకున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆయన పొదిగిట్లోకి తీసుకున్నాడో, ఆయన పొదిగినట్టుగా, దాని అర్థం దాదాపుగా అలాగొస్తుంది. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో ఈ భూమికి రూపం వచ్చింది, జీవం వచ్చింది. గమనించండి, ఈ జీవకోటి ఎందులో నుంచి పుట్టింది అంటే పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు పుట్టింది. పరిశుద్ధాత్మ ఆవరించిన దేవుని బిడ్డలు గమనించండి. అలాగా ఇప్పుడు మరియ మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ. ఎవరి మీదకి? నిన్ను పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ పొదిగిట్లోకి వెళ్ళిపోతావు. దేవుని వాక్యం ఆయన ఎలాగ ప్రవేశించాడు భూమి మీదకి? పరిశుద్ధాత్మ ద్వారా. ఎలాగా? దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఆమెకు అర్థం కాలే. ఇప్పుడు చూడండి, చాలామంది చాలా కృత్రిమ గర్భాలు వచ్చినాయి కదా, బిడ్డను బయట తయారు చేసి కదా. చాలా ఈ మధ్య ఎవరో పిల్లల్ని మోయట్లేదు చాలామంది, సరోగసి ఇలాంటివి వస్తున్నాయి కదా చాలామంది. గమనించిన గర్భంలో పెడుతున్నారు, ఆ గర్భంలో ఆ బిడ్డలు ఎదుగుతున్నారు.
పిండం ఎదుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎవరి గర్భంలోకి వచ్చాడు? దేవుని బిడ్డలారా మరియ గర్భంలోకి వచ్చాడు. మరియ గర్భములోకి పరిశుద్ధాత్మ ఆ దైవ కుమారుని ప్రవేశపెట్టింది. ఆయన ఏ మాధ్యమం ద్వారా ఎలాగొచ్చాడు ఆయన భూమి మీదకి అంటే పరిశుద్ధ ఆత్మ. ఆమెకు అర్థం కాలే ఇది ఎలా జరుగుతుంది. పరిశుద్ధ ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధ ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, అందుకే 4 రకాలుగా ఆయన రావడాన్ని చెప్తా. అసాధ్యమైన వాడు అసాధ్యమైన కార్యము జరిగించి భూమి మీదకి వచ్చాడు. ఇది గమనించండి, ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు అలా పుట్టాడంటే, దేవుడు మానవ రూపంలోకి వచ్చాడంటే నమ్మరు. విచిత్రం ఏంటంటే అలా నమ్మని వాళ్ళందరు డేట్ ఆఫ్ బర్త్లు ఆయనతోటి లింక్ అయి ఉన్నాయి. ఎవరితోటి? నమ్మకపోయినా గమనించిన, యేసుని నమ్మలేదంటే ఆయన పుట్టుక ఆయన నమ్మలేదని అర్థం. ఎందుకంటే నేను పలానా అప్పుడు పుట్టానంటే ఎవరిని సాక్ష్యం తెచ్చుకోవాలా? ఇదిగో ఈయన పుట్టిన 1983 సంవత్సరాలు నేను పుట్టానని ఎవరు తెచ్చుకోవాలి? ఎవరిని అద్దెకి తెచ్చుకోవాలి? ఎవరిని తీసుకురావాలి సాక్ష్యానికి? ఏసు వచ్చి చెప్పాలి నేను పుట్టిన. ఆయన నేను నమ్మనంటే నువ్వు పుట్టడం అబద్ధమే కదా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నమ్మనోళ్ళు కూడా ఆయనే కావాలి సాక్ష్యం ఇటు పుట్టాడని చెప్పాలంటే. కాబట్టి గమనించండి, ఆయన పుట్టుక అంత విచిత్రం. 4 రకాల అసాధ్యం, కానీ అసాధ్యాన్ని జరిగించాడు. అసాధ్యము ద్వారానే భూమి మీదకి వచ్చాడు. 2 కన్యక గర్భము ద్వారా భూమి మీదకి వచ్చాడు. 3 దావీదు వంశంలో నుండి వచ్చిన యోసేపు ద్వారా భూమిలోనికి వచ్చాడు, ఆ వారసత్వము ద్వారా వచ్చాడు. 4 పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకి వచ్చాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఇదిగో ఆ దూత చెప్తుంది పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, అప్పుడు బిడ్డను కంటాం. 4 రకాలుగా చూసాం. గమనించండి, ఎలాగొచ్చాడనే దానికి ప్రశ్న. ఎవరు వచ్చారనేది చూద్దాం. క్రిస్మస్లోకి ఎవరు వచ్చారు? వచ్చిన వాడెవరు? చాలాసార్లు ఈ మధ్య పాట ఎక్కువ వింటూ ఉంటారు. ఎట్టివాడో ఎన్ని వింతలు చూడు అని ఓ పాట వస్తుంది కదా. ఎట్టివాడో. దేవుని బిడ్డలారా, ఈయన ఎలాంటి వాడో. ఇప్పుడు వచ్చినవాడు ఎవరు చూద్దాం ఈరోజు. వచ్చినవాడు ఏమై ఉన్నాడు, ఆయన గురించి ఆయన ఏం చేయడానికి వస్తున్నాడో 33వ వచనంలో 32వ వచనంలో చూస్తాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన ఎవరు? ఆయన ఏం చేయడానికి వస్తున్నాడు? 3 మాటలు ఆయన గురించి చెప్పబడ్డాయి ముఖ్యంగా. దేవుని బిడ్డలారా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. ఏంటిది సింహాసనం? ఎవరికి ఉంటుంది? రాజుకే ఉంటుంది కదా. చాలామంది ఇళ్లలో చెక్కతోటి పెద్ద సింహాసనాలు చేయించుకుంటారు. రాజులు అయిపోతారా? చెప్పాలి. నీకు సింహాసనం అంటే మాత్రం చేయించుకుంటూ రాజు అయిపోతావా? చెప్పాలి. నాకు కుర్చీ కొనుక్కొని నా సీట్ నేను కొనుక్కొని వెళ్ళిపోతానండి అని మెడికల్ సీట్లో సీట్ ఇస్తారా? నీకు కుర్చీ ఉంటే కానీ వేయనవరు కదా. గమనించండి, అలాగా దేవుని బిడ్డలారా గమనించండి, సింహాసనం అంటే రాజుకే ఉంటుంది. దేంతో సంబంధించింది? రాజరికం. సింహాసనం ఇంకో మాట ఏంటి గమనించిన, ఏలును ఏం చేస్తాడట? ఏలును ఏలేవాడెవరు? రాజే, పరిపాలన. 3వ మాట రాజ్యము. ఏంటి? రాజ్యము, ఏలడము, సింహాసనం. ఈ 3 పదాలు దేంతో కూడుకున్నవి? గమనించండి, రాజ్యానికి సంబంధించినవి, రాజునికి సంబంధించినవి. ఆయన ఏం చేయడానికి వస్తున్నాడు? రాజుగా వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరైనా
యూదులకు రాజు. ఆయన రాజుగా కనబడుతున్నాడు. ఈరోజు రాజ్యాలు లేవు కదా, రాజులు లేరు. ఎవరు లేరు? మనది ఏ ప్రభుత్వం? ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా. రాజులు ఉన్నారా మనకే? కొన్ని చోట్ల ఏ సౌదీ అరేబియా అలాంటి దేశాల్లో రాజులు వెళ్తున్నారు. కానీ సహజంగా అన్ని ప్రపంచమంతా మనం ఏం తెచ్చుకున్నా ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. గమనించండి, ప్రజాస్వామ్యం ద్వారా మనమే ఎన్నుకుంటున్నాం. సామాన్యులు కూడా పీఠాలు ఎక్కి ఏలుతున్నారు. గమనించండి, 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో తర్వాత నచ్చకపోతే దింపేస్తున్నాం, ఇంకోళ్ళని ఎక్కిస్తున్నాం. ఇలాగ చాలా మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది ప్రజాస్వామ్యం. అంతకుముందు ఏమున్నాయి? రాజులు. ఈ రాజులను ఎందుకు వద్దనుకున్నా? ఈ రాజులు వాళ్ళ క్షేమమే చూసుకున్నారు, స్వార్థపూరితంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మా సొమ్ము అంతా తింటున్నారు, మమ్మల్ని భిక్షగాళ్ళని చేస్తున్నారు, మమ్మల్ని రాచిరంపాన పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు సేవ చేయడం మానేసి మాతో సేవ చేయించుకుంటున్నారని మనం ఏం మార్చేసాం? ఈ విధానం మార్చారు. మాకు రాజులు అక్కర్లేదని కదా. మనకేం ఇప్పుడు ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. ఈ రాజరికంతో వచ్చిన సమస్య ఇది. పాలకులు సరిగ్గా లేక, వాళ్ళ పాలన సరిగ్గా లేక, మనకు మేలుకరంగా లేక వాళ్ళని ఏం చేశామంటే ఈ రాజ్యాలు మొనార్కియల్ గవర్నమెంట్లు వద్దు, మాకు డెమోక్రసీ కావాలి, ప్రజాస్వామ్యం కావాలని ఈ తరహా ప్రభుత్వాలు తెచ్చుకున్నారు. లేకపోతే సరిగ్గా ఏలే మంచి రాజు దొరికితే దీంతో పనే లేదు. దేంతో? ప్రజాస్వామ్యంతో కదా. 5 ఏళ్ళకోసారి ఓటేయడంతో సమస్య ఉండదు మంచి రాజు ఉంటే కదా. ఎందుకు సమస్య లేదండి, బోల్ డబ్బులు వస్తాయి. సంవత్సరానికి ఒకసారి జరిగితే ఇంకా బాగుంటుంది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి. కానీ ఈ రాజ్యాలు సరిగ్గా వెళ్తే చివరి వరకు నీతిగా మేలు కొరకు ఏలే రాజులుంటే రాజరికమైన బాగానే ఉంటుంది, ప్రజాస్వామ్యంతో పనే లేదు. గమనించండి, కానీ ఈ రాజులు సరిగ్గా లేకే మన సమస్య. కానీ ఈ వచ్చే రాజు ఎలాంటి వాడు? ఈ రాజు గురించి చెప్తున్నాడు. ఆయనలో ఉన్న లక్షణాలు ఎలాగున్నాయి మనం చూడొచ్చు. 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని కమ్ముకును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై. పుట్టబో శిశువు ఎవరట? పరిశుద్ధుడు. ఎవరైనా ఈ రాజు పరిశుద్ధుడు. గమనించండి, నువ్వెందుకు ఒక మానవ తండ్రి ద్వారా బిడ్డను కనలేదు? పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనుక పుట్టబో శిశువు ఎలాగుంటాడు అన్నాడు? పరిశుద్ధుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించావు, దేవుని శక్తి వల్ల నువ్వు గర్భం ధరించావు. కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు, స్వచ్ఛమైన వాడు, మంచివాడు, లోపము లేనివాడు, కళంకము లేనివాడు, నిష్కపటమైన వాడు. దేవుని బిడ్డలను గమనించండి, కళంకము లేని వాడిగా వచ్చాడు, పరిశుద్ధుడై వచ్చినవాడు. అలాంటి వాడట. ఇప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధుడు. ఆ పదానికి సరిపోయిన వాడు ఆయన ఒక్కడే భూమి మీద. ఇంకెవడు సరిపోడు, అంత కళంకం. మనము గమనించండి, ఎలాంటి వాడిని ఎన్నుకోవాలనుకుంటా? మంచోడు ఉండాలండి, నీతిగా ఉండాలండి, బంధుప్రీతి చూపించకూడదండి, పరిశుద్ధంగా ఉండాలి, డాగులు ఉండకూడదండి, ఎక్కేవాడికి ఏమి ఉండకూడదు. మంచోడు కాదండి, మంచి స్వభావం కాదు, స్వార్థప్రియుడండి, వ్యభిచారండి, లంచగుండండి, తినేస్తాడండి అన్నోడికి వేస్తామా? ఎలా ఉండాలనుకున్నాం? పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కేవాడు ఎలా ఉండాలి? గమనించండి, మనం పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధతను కోరుకుంటాం. పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధమైన భార్య రావాలనుకుంటాం. గమనించండి, పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధమైన బిడ్డలు కావాలనుకుంటాం. పరిశుద్ధతే చాలా ఆకర్షణీయమైంది కదా. అలాంటిది పరిశుద్ధత ఆకర్షణీయమైంది. నీ రాజు నీ పరిశుద్ధతను కోరినవాడని చెప్తుంది. ఏం కోరాడు? దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, అయ్యగారు రాశారు, మానవ శుద్ధి ప్రభుని మదిని ఆకర్షించు.
మానవుని శుద్ధిగా ఉంటే దేవుని చూపును ఆకర్షిస్తాడు. దేవుని చూపే కాదు, మనుషులు కూడా ఆకర్షిస్తారు. పరిశుద్ధత అనేదే అంత చక్కని, గమనించండి, లక్షణం. ఈ పరిశుద్ధుడు మన ప్రభు పరిశుద్ధుడు, పుట్టబో శిశువు అలాంటి వాడట, పరిశుద్ధుడు. మన ఏలబోవాడు, ఆ సింహాసనం మీద కూర్చోడానికి వచ్చిన వాడు అలాంటి వాడు, పరిశుద్ధుడు. ఎందుకంటే గమనించండి, అర్పింపబోయే గొర్రెపిల్ల కళంకం లేనిదై ఉండాలి. అలాంటి గొర్రెపిల్ల ప్రభు సన్నిధిలో ఆ బలిపీఠం మీద అర్పించబోయే గొర్రెపిల్ల అలాంటిదై ఉండాలి. డాగైన కళంకమైన ఏది లేని నిర్దోషమైన గొర్రెపిల్లను అర్పించాలి. యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన అర్పింపబడడానికి సరిపోయాడు. దోషం లేని వాడు పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి వాడే మనల్ని సరిగ్గా పరిపాలిస్తాడు. ఆయన పరిశుద్ధుడే కాదు, మనల్ని పరిశుద్ధపరిచాడు కూడా. ఏం చేశాడు? ఆయన పరిశుద్ధుడిగా పుట్టడమే కాదు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన మీద ఎవడు నేరస్థాపన చేయలేదు. గమనించండి, మనందరికీ తెలుసు, ఆయన అప్పగించినప్పుడు, ఆయన అమ్మేసిన ఇస్కరియోతు యూదా సాక్ష్యం ఇచ్చాడు, ఈయన యందు ఏ పాపం, నేను నిర్దోషమైన రక్తమును అప్పగించి పాపం చేశాను అన్నాడు. గమనించండి, తీర్పు చెప్పినోడు చెప్పాడు, ఈయనలో ఏ పాపం లేదని చేతులు కడుక్కున్నాడు. కుడివైపును ఏలాడుతున్న దొంగ చెప్పాడు, ఈయనలో ఏ దోషం లేదన్నాడు. ఆయనకు శిక్ష విధించిన ఆ యొక్క శతాధిపతి చెప్పాడు, ఈయనలో ఏ దోషం లేదని. ఆయన పరిశుద్ధుడు. స్వయంగా ఆయన అన్నాడు, నాలో నేరం ఉందని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలడా? కళంకం లేని గొర్రెపిల్ల. ఆయన పుట్టుక దగ్గరే దేవదూత చెప్పింది, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, అపవిత్రమైన వాడు కాదు. ఇది మొదటిది. ఎవరు వచ్చారు ఈ పండగ, ఈ క్రిస్మస్ ద్వారా? పరిశుద్ధుడు వచ్చాడు. రెండోదిగా చదువుకుందాం 35వ వచనం. పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరు కుమారుడు? ఎవరు వచ్చారు ఇప్పుడు? ఈ సింహాసనం మీద కూర్చునేది ఎవరి కుమారుడు? నరుని కుమారుడు కాదు, స్వయంగా దేవుని కుమారుడు. 32వ వచనంలో కూడా చెప్తాడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరు కుమారుడినా? సర్వోన్నతుని కుమారుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విశ్వంలోనికి ఆయన ప్రవేశించినప్పుడు దేవుని బిడ్డలారా ఆయన దేవుడిగానే ఉన్నాడు, ఆయన మానవుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, ఆయన దైవ మానవుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఈ దావీదు కుమారుడు లేక గమనించండి, ఇశ్రాయేల్ రాజు మాత్రమే కాదు, స్వయంగా సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు. ఎవరు కూర్చున్నారా సింహాసనం మీద? మన కుమారులు కాదు, స్వయంగా మనల్ని సృష్టించిన దేవుని కుమారుడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా మనం ఎంత ధన్యులమో. సింహాసనం మీద స్వయంగా దేవుని కుమారుడు కూర్చున్నాడు. రెండోది, ఒకటి ఆయన పరిశుద్ధుడు, రెండు దేవుని కుమారుడు. ఆయన కేవలము అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు కాదు, స్వయంగా దేవుని కుమారుడు అనబడతాడు. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. అయ్యగారు రాశారు, మనుష్య కుమారుడు మనుషుడే, ఆ పద్ధతిని దేవుని కుమారుడు దేవుడే. ఆయన దేవుడే. దేవుని బిడ్డలారా గమనించండి, రెండోదిగా ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు. మూడోది ఇంకో పేరు 31వ వచనం చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఏం పేరట? యేసు. దేవుని బిడ్డలారా యేసు. ఏం పేరు పెట్టాలి నువ్వు? యేసు అని పేరు పెడతాం. మత్తయి సువార్త 1:21లో తండ్రి అయిన యోసేపు కూడా చెప్తాడు, ఇదిగో ఆమె గమనించండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన ఎందుకు యేసు అని పేరు పెడతారో కూడా చెప్పాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుని బిడ్డలారా ఆయన రక్షకుడిగా వచ్చాడు భూమి మీదకి. నీతిమంతుల రక్షకుడు కాదు. ఎవరు రక్షకుడు? పాపుల రక్షకుడు.
ఎవరు రక్షకుడు? ఇందాక మనం చదువుకున్నాం 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అన్నాడు. దేవుని బిడ్డలను గమనించిన, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి? పాపులను. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. రక్షకుడు ఆయన పేరు. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఈ కుమారుడు భూలోకములోనికి వచ్చిన ఆయన పేరు యేసు, రక్షకుడు. ఈ యేసు అనే మాట గమనించండి, యెహోషువ అనే మాట నుంచి వచ్చింది. యెహోషువ అనగా యెహోవా నా రక్షకుడు, యేసు అనగా నేనే రక్షకుడు అని అర్థం అంట. ఏంటి? నేనే. దేవుని బిడ్డలను గమనించండి, నేనే. అందుకని ఆయన యోహాను సువార్త అంతా ఆ మాట ఉంటుంది, నేనే మార్గము, నేనే సత్యం, గొర్రెలు పో ద్వారము నేనే, పునరుత్థానము జీవమును నేనే. గమనించండి, జీవాహారము నేనే, అన్నీ నేనే. చాలామంది యూదులకు నచ్చని మాట నేనే అంటాడు. దేవుడే సత్యం అంటే వాళ్ళకి అభ్యంతరం లేదు, దేవుడే జీవమన్న అభ్యంతరం లేదు, కానీ నేను అంటాడు. నేను అనుటున్నా ఆయన దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. ఇదే వారికి నచ్చలే. ఇప్పటికీ వారు అంగీకరించకపోవడానికి కారణం అదే. దేవుని బిడ్డలారా, ఆయనే రక్షకుడు. రక్షించడానికి వచ్చాడు, పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. దేని నుండి? సింహాసనం మీద కూర్చునేవాడు బాధ్యత రక్షించడం కూడా కదా. మన పీఠం ఎక్కారనుకోండి, వాళ్ళ పని ఏంటి? కరోనా వచ్చింది, ప్రజలను కాపాడుకోవడం ఎవరి పని? పాలకుల పని కదా. మరి ఏదన్నా ఆపద వచ్చింది, తుఫాన్ వచ్చింది, వెంటనే ఎవరు చర్యలు చేపట్టాలా? నాకెందుకంటాడా ముఖ్యమంత్రి గారు? ఎవరు బాధ్యత తీసుకోవాలా? గమనించండి, ఊర్లు మునిగిపోతున్నాయి అనుకోండి, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గమనించండి, నాయకులది. దేవుని బిడ్డలారా, సింహాసనం మీద కూర్చున్నవాడి బాధ్యత ఏంటంటే రక్షించడం. కానీ నన్ను రక్షించిన ఈ లోకంలో ఉన్న వారందరూ నీ భౌతికమైన శరీరాన్ని మాత్రమే కొంతవరకు కాపాడగలరేమో, కానీ నీ ఆత్మను ఎవడు రక్షించలేడు. నీ ఆత్మ నరకములకు వెళ్లకుండా కాపాడలేరు. కనుక ఆ కాపాడడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వచ్చాడు. పాపమును దాని ఫలితము నుండి, పాపము దాని ఫలితమైన మరణము నరకము నుండి నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఈ రాజు చేసిన పని ఏ రాజు చేయలేడు భూమి మీద. ఆయన భౌతికమైన రక్షణ కాదు, ఆయన ఇచ్చే రక్షణ నీ ఆత్మ సంబంధమైన రక్షణ. నీ పాపానికి నీకు అడ్డుగా నిలబడతాడు, నిన్ను రక్షిస్తాడు. నీ మరణం నిన్ను తాకకుండా అడ్డుపడతాడు. దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించు. ప్రజలు తన ప్రజలే, పాపం మాత్రం ఆయన అకౌంట్లోది కాదు. ఎవరిది? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నీ పాపము నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడిగా వచ్చాడు. ఎవరైనా? పరిశుద్ధుడు. 2, దేవుని కుమారుడు. 3, మరియతో చెప్తున్నాడు, ఎవరైనా? యేసు రక్షకుడు. 4గా చదువుకుందాం, 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పు. 4వదిగా ఎవరైనా? గమనించండి, అంతము లేనివాడు. ఎవరైనా? ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును, యుగయుగములు ఏలును. ఎన్ని యుగాలు? యుగయుగాలు. మనకి వారసులు కావాలి. ఏం కావాలా? నా తర్వాత ఇంకోటి ఉండాలని. నాకు అసలు తర్వాతే లేదనుకోండి, ఇంకోటి కావాలా? ఎలకాలం నేనే బతుకుతానంటే ఇంకోటి ఎందుకు? ఆయన నిత్యుడగు తండ్రి. ఎవరైనా? నిత్యము ఉండేవాడు, చావు లేదు ఆయనకి. ఇంక వారసుడు కావాలా ఆయనకి? చెప్పాలి. ఆ సింహాసనాన్ని ఇంకోటి భర్తీ చేయాలా? ఇంకోటి ఎక్కుతాడా? చెప్పాలి.
ఈ ఏసు ఎక్కిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉంటుందా? చెప్పాలి, ఎలక్షన్ ఉంటుందా? మళ్ళీ ఎలక్షన్ లేదుక. శాశ్వతుడైన, నిత్యుడైన, అంతము లేనివాడైన దేవుని బిడ్డలారా ఎప్పటికీ ఉంటాడు ఆయన. ఎప్పటికీ. ఈ నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు, వీడు వెళ్ళిన తర్వాత ఇంకోటి వెళ్ళిన తర్వాత. వీళ్ళ మనస్తత్వాలు వేరు కదా. ఇప్పుడు ఒక ఆయన వెళ్తున్నాడు, చక్కగా నెలకింత ఎత్తున్నాడు, వచ్చి ఆయన తీసేసాడు అనుకో, ఏం చేస్తా? ఆయన మరి నీ ఫాలో అవడు ఆయన. గమనించండి, నువ్వు కాంట్రాక్ట్లు ఇస్తే నేను డబ్బులు ఇవ్వను అంటాడు ఈయన. అంతేనా? నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు. పెద్ద సమస్య. దానికి అలవాటు పడ్డావు, దీనికి అలవాటు పడలేవు. గమనించండి, నువ్వు ఇది కట్టాలంటాడు. వీళ్ళు నాయకులు మారే కొలది మనం మారిపోతూ ఉండాలి ఇప్పటికప్పుడు. నేను అప్పుడు 3 రూపాయలే కట్టాను యూనిట్కి, ఇప్పటికి 3 రూపాయలు కడతానంటే ఊరుకోరు కదా. దేవుని బిడ్డలారా ఎప్పటికప్పుడు మారిపోవాలి నాయకులను బట్టి. కానీ ఈయన ఎప్పటికీ ఉంటాడు. ఇప్పుడు నీకు రక్షణ ఇచ్చాడు ఆయన, శాశ్వత కాలం ఉంటాడు కనుక నీ రక్షణ శాశ్వతం. సమాధానం ఇచ్చాడు నీకు, ఈ సమాధానం ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు కనుక నీకేముంటుంది? శాశ్వత కాల సమాధానం. నీకు నిజమైన సంతోషం ఇచ్చాడు, ఈ సంతోషము శాశ్వత కాలం. నీకు జీవం ఇచ్చాడు ఆయన, నిత్యుడు. ఆయన నీకు ఇచ్చింది కూడా నిత్య జీవం. ఎల్లకాలం బ్రతుకుంటా. నిన్ను పరిశుద్ధపరిచాడు, శాశ్వత కాలానికి ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆయన యుగయుగాలు సింహాసనం మీద ఉంటా, యుగయుగాలు ఆయన ఏలుబడిలో మనం సుఖపడుతూ ఉంటాం. ధన్యులమా కదా. గమనించండి, ఈ రాజు మనకు కావాలి. ఏ రాజు? ఇలాంటి రాజు మనకు కావాలి. ఇలాంటి రాజుగా వచ్చాడు భూమి మీదకి. 4 విషయాలు. ఒకటి, ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడిగా వచ్చాడు, కళంకము లేనివాడు. ఆయన పరిశుద్ధుడే కాదు, నేను పరిశుద్ధపరుస్తాడు కూడా అని పరిశుద్ధుడిగా వచ్చాడు. 2, దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు మనల్ని కూడా అలా మార్చాడు, దేవుని కుమారులుగా మార్చాడు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులకుడికి అధికారం ఇచ్చాడట. ఆయన కుమారుడిగా రావడం కాదు, మనల్ని ఏం చేశాడు? కుమారులుగా మార్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన రక్షకుడిగా వచ్చాడు, నిన్ను రక్షించాడు. 4వదిగా ఆయన నిత్యుడిగా వచ్చాడు, యుగయుగాలు ఏలతాడు. యుగయుగాలు ఆయన ఏలుబడిలో మనము సమాధానంగా ఉంటాం. ధన్యులమా కదా. ఆయన ఎవరు? దేవుని బిడ్డ మొదటిగా ఎలా వచ్చాడని చూశాం. గమనించండి, ఎలా వచ్చాడైనా అసాధ్యమైనది సాధ్యము చేసి వచ్చాడు. ఇది అసంభవం అనేది సంభవం చేసి వచ్చాడు. 2, కన్యక గర్భము ద్వారా వచ్చాడు. భూలోకంలోనికి ఎలాగొచ్చాడు? కన్యక గర్భము ద్వారా. 3, ఆయన దావీదు వంశపు యొక్క గమనించిన యోసేపును ఎంచుకొని భూలోకములోనికి వచ్చాడు. దావీదు కుమారుడిగా పిలువబడాలి గనక, ప్రవచనాలన్నీ ఆయన యందు నెరవేరాలి గనక దావీదు వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని వచ్చాడు. 4వదిగా పరిశుద్ధ ఆత్మ ద్వారా వచ్చాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప పరలోకములో ఉన్న దేవాది దేవుడు, దేవుని బిడ్డలారా, కాలానికి అతీతుడు, సర్వమును వ్యాపించున్నవాడు, ఆయన ఎలా భూమి మీదకి వచ్చాడు? పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకి వచ్చాడు. ఎవరు వచ్చారు ఈ క్రిస్మస్లో? పరిశుద్ధుడు. ఎవరు వచ్చారు? పరిశుద్ధుడు. 2, ఆయన ఎవరు? సర్వోన్నతిని, దేవుని కుమారుడు. ఆయన ఎవరు? ఎవరు వచ్చినవాడు? ఎవరు? రక్షకుడు, యేసు. 4వదిగా ఆయన వచ్చినవాడు ఎవరు? అంతము లేనివాడు. ఎవరైనా అంతము లేనివాడు. మనకు బహుమానముగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఈరోజు మన కొరకు వచ్చాడు. నేడు రక్షకుడు ఎవరి కొరకు? మన కొరకు కదా. గమనించండి, ఎంత భాగ్యం ఇది. దేవుని బిడ్డలారా, మీ చక్కగా యజమాని వచ్చాడు, చక్కగా వంట వండారు అనుకుందాం. మీకోసం ఇవి తెప్పించానండి, జీడిపప్పు వేసానండి, అన్నీ వేసానని చాలా వర్ణించి ఎంతో చక్కగా ఉండానని చెప్పి తినకపోతే ఉపయోగం ఉందా? చెప్ప. నువ్వు ఎంతసేపు ఎన్ని విధాలుగా నువ్వు ధన్యుడివో చెప్తే లాభం ఉంది. ఆయన స్వీకరించకపోతే
కదా. ఆయన అంగీకరించకపోతే, దేవుని బిడ్డలారా ఆయన్ని స్వీకరించకపోతే నువ్వు ఎంత మాత్రం ధన్యుడు కాదు. ఈ గొప్ప బహుమానాన్ని ఏం చేయాలా? అందుకోవాలి. మీకోసం ₹1,00,00,000 పెట్టిలో పెట్టి వచ్చి మీ ముందు పెడితే మీ అయిపోవు. ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు చేతితో తీసుకున్నప్పుడు. నీకోసమే తెచ్చా, కానీ నువ్వేం చేయాలి? స్వీకరించుకో కదా. గమనించండి, నీకు చేతుల్లో తీసుకోగలవా? చెప్పాలి. తీసుకోలేవు కదా. నీకు విశ్వాస హస్తాలు కావాలి. నా కొరకే వచ్చాడు, నా కొరకే అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, ఎప్పుడైతే అందుకున్నావో నీ సొంతం అవుతాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవాది దేవుని కుమారుడు, పరమ పవిత్రుడు, దేవుని కుమారుడు, రక్షకుడు. గమనించండి, అంతము లేనివాడు నీకు బహుమానంగా, నాకు బహుమానంగా వచ్చాడు. ఏం చేయాలి? మనం అందుకోవాలి. దేవుని బిడ్డలారా, రాజుగా వచ్చిన నీ ప్రభును స్వీకరించు. ఏం చేస్తావు? ఈ పండగ అదే నిజంగా పండగ. ఎప్పుడు తెలుసా? గమనించండి, ఆయన్ని స్వీకరించినప్పుడు, ఆయన అందుకున్నప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. లేకపోతే గమనించండి, ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే, గమనించండి, ఈ చివరి నిరీక్షణ, లాస్ట్ హోప్ ఈ భూమి మీద నీకంటూ ఏమైనా గమనించిన ఆశ మిగిలిందంటే యేసు మాత్రమే. నువ్వు ఇది చేజార్చుకున్నావా, నీవు ఇంకెక్కడా నీకు నిరాశే. అందుకనే ఆయన్ని స్వీకరించని వాడికి నరకమే. నరకము గురించి వర్ణించేటప్పుడు మొదటి మాట ఏంటో తెలుసా? అక్కడ ఏడుపును ఏముందట? ప్రారంభ మాట ఏడుపు. ఎంత ఏడుపు? అంతము లేని ఏడుపు అది. ఇంకా నీ కన్నీళ్ళు తుడవడానికి ఏమీ లేదు. ఇక్కడ ఏదో ఒకటి చెప్పచ్చు, పోన్లే అమ్మా ఇంకెన్ని రోజులు బతుకుంటా, ఏదో ఒకటి, అది చూసి బతుకు, ఇది చూసి, అది చూసి బతకడానికి ఏం లేదు. అక్కడ నిన్ను ఓదార్చేవాడు ఏముండదా, అక్కడ ఏముండడా. పోనీ నువ్వు ఓదార్పును అందడానికి పోన్లే కొన్ని రోజులు సైతే పరలోకాన్ని తీసుకెళ్ళడానికి అనడానికి కూడా లేదు అక్కడ. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని మీద నువ్వు చావో అది ఆరదు, అది కాలుతానే ఉంటుంది, మనకు మండుతానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, అక్కడ ఏడిపే, అంతము లేని ఏడుపు. నేను ఓదార్చేవాడు లేడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దీన్ని నువ్వు నిర్లక్ష్యం చేయద్దు. వచ్చి నీ గొప్ప బహుమానాన్ని నువ్వు స్వీకరించు, ధన్యుడు అవుతావు. దేవుని సంగమా, ఈరోజు మన కొరకు వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనం ఏం చేయాలంటే స్వీకరించాలి, అందుకోవాలి, భాగ్యమని ఎంచుకో. దేవుని బిడ్డలారా, నువ్వు భయపడాలి నరకానికి. దేవుని బిడ్డలారా, ఇది తప్పితే నా బ్రతుకు ఎలా ఉంటుందో, దేవుని బిడ్డలారా, ఇది వదులుకుంటే నా జీవితం ఏమైపోతుందో అనే ఆలోచన మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు ఆ ప్రభువును స్వీకరిద్దాం, రక్షింపబడదాం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడని కొందనాలు. నీ వాక్యముల నుండి మా అందరితో మాట్లాడిన తండ్రి, నీకే సంస్తుతులు. దేవా, నీ రాకను గూర్చిన అనేక మర్మాలు, సత్యాలు దేవ మేము ఎరుగుటకు కృప చూపించాను. నీ కొందనాలు. విన్న వాక్యమును బట్టి మరింతగా నిన్ను హత్తుకున్న వారమై, దేవా నీ వాక్యము ద్వారా మరింత లోతుగా నీ రాకను ఎరిగిన వారమై, దేవా నిన్ను ప్రేమించి, నిన్ను స్వీకరించి, దేవాన్ని చేయి పట్టుకొని కడవరకు నడుచుటకు సంకల్పించుకొని సమర్పించుకోగల ధన్యత దయచేయమని మా కొరకై నరునిగా దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.